బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదామండి, మన లేఖన భాగాన్ని. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత కొద్ది సమయం మరి దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ చేత దేవుడు మనకి బోధించేలాగా దేవుని వాక్యాన్ని విందామండి. ఈ రాత్రికాల సమయంలో మనం బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన కుడి చేతితో పట్టుకొని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవులు పడదామండి. బైబిల్ పల్లవులు పడదాం. బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మరి ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను. చదవగలిగిన వారు మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి నేను స్వాస్యముగా అయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మరి దేవుని యొక్క మాటలు ఎంతో సంతోషకరమైన మాటలండి. నిజంగా దేవుని వాక్యాన్ని దేవుని మాటలు మనం వినే కొలది మన జీవితంలో నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని కలిగించే మాటలు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్తాడు, ఆయన ప్రభువా నీ మాటలు నాకు దొరకగా నేను ఎంతో సంతోషించాను అంటాడు ఆయన. దేవుని యొక్క మాటలు మన హృదయాన్ని ఎంతో సంతోషింపచేసే మాటలు. మీకు ఆ మాటలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు దేవుని యొక్క ప్రజలుగా చేయబడిన వారికి దేవుడు ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఆయన దేవుని యొక్క మాటల విషయంలో అతడు ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇర్మియా యొక్క జీవితంలో ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించే చూపిస్తాను. 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం అండి. 15:16 ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం అండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక
నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యొక్క మాటలు ఇర్మియాకు వినబడగానే ఆ మాటలు అతని హృదయానికి అతనికి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించిన మాటలుగా ఉంటున్నాయి. చాలాసార్లు మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు మనకి చాలా కఠినముగా కనబడుతూ ఉంటాయి. నిజంగా దేవుని యొక్క మాటలు ఎవరికి కఠినంగా కనబడతాయి అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేని వారికి దేవుడి మాటలు కఠినంగా కనబడతాయి. కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే మాటలు అన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలు నిజంగా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారు, జీవితాన్ని మార్చుకున్న వారికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడల్లా దేవుని యొక్క మాటలు వారి హృదయానికి ఎంతో ఆనందమును వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వారు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు వారు ఎంతో ఆత్మీయంగా బలపడుతూ దేవునిలో ఇంకా ఎక్కువగా జీవించాలనే సంతోషము ఆనందము కూడా కలుగుతుందన్నమాట. ఎందుకంటే దేవుని మాటలు అలాంటివి అన్నమాట. దేవుని యొక్క మాటలన్నీ కూడా మనల్ని ఎంతగానో ఆత్మీయంగా పురుకొల్పడానికి, మనల్ని ఉజ్జీవింప చేయడానికి దేవుడి యొక్క మాటలు మనకు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. కానీ చాలాసార్లు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు చాలామంది శరీరానుసారైన మనుషులకి నిజంగా మారలేని వారికి ఎలా కనపడతాయంటే అది మా గురించి చెప్పారు, మా కోసమే చెప్పారు, ఈ మాటలు కావాలని మాతో చెప్పారు అని ఇలా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. అవి ఏమి దేవుని మాటలు నీ కోసం నా కోసం ఏమి రాయబడినవి అంటే మన అందరి కోసము రాయబడినవి. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వస్తున్నాము అంటే దేవుని మాటలు విని మన జీవితాన్ని మనం మార్చుకొని దేవునికి అనుకూలంగా జీవించాలని దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడి మాటలు దేవుడు మనకి వినిపింప చేస్తూ ఉంటున్నాడు. అందుకని మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారికి దేవుని యొక్క మాటలు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించగలుగుతున్నాయి. మారలేని వారికి ఆ మాటలు చాలా కఠినముగా కనపడతాయి అన్నమాట. ఎందుకంటే వారు పాపము నుండి విడుదల పొందేంత వరకు, పాపము నుండి వారు బయటకు వచ్చేంత వరకు కూడా ఆ దేవుని యొక్క మాటలు వారిని అంత సామాన్యంగా విడిచిపెట్టవన్నమాట. అందుకని దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే అవి అగ్నితో సమానమైనవి. ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ మరి దేవుణ్ణి అవిధేయత చూపిస్తున్నారో అలాంటి వారిని గ్రహించగలుగుతుంది. ఎక్కడైతే నిజంగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలనుకున్నారో అది వారికి వెలుగుగా మారుతుంది. మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండము 3వ అధ్యాయములో మోషే హోరేబు యొక్క స్థలములోనికి వెళ్ళినప్పుడు ఇత్రో యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడు ఆ హోరేబు పర్వతం దగ్గర అతను గొర్రెలు కాస్తున్నప్పుడు అతనికి ఒక దర్శనం కనిపించింది, ఒక వింత కనిపించింది. ఒక పొద ఉంది, ఆ పొద అగ్నితో కాలుతుంది కానీ ఆ పొద కాలిపోతా లేదు. మంట అయితే కనపడుతుంది, అగ్ని జ్వాలలు అయితే కనపడుతున్నాయి, కానీ ఆ పొద మాత్రం కాలిపోతా లేదు. అది విచిత్రం ఏంటో అర్థం కాలేదు మోషేకి. దాని దగ్గరికి వెళ్ళాడు. మంటలు అంటే జ్వాల అయితే కనపడుతుంది, అగ్ని అయితే కనపడుతుంది, కానీ పొద కాలిపోతా లేదు. ఏంటి విచిత్రం అని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు రా అని చెప్పి అతనికి దేవుడు జరగబోతున్న సంగతులను, ఆయన చేయలేని సంగతులన్నింటినీ మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు ఉంటారో, దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రజల మధ్య అగ్ని ఉంటుంది కానీ ఆ అగ్ని వారిని కాల్చదు. ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు దేవునికి అవిధేయత చూపించి దేవుడు మాట వినకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి వారిని ఆ అగ్ని దహించగలుగుతుంది. చాలాసార్లు ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చూశానన్నమాట. ఆ లాస్ ఏంజల్లో అగ్ని అంటుకొని మొత్తం చాలా కొన్ని వేల ఎకరాలు కాలిపోయి16 లక్షల మంది వారి యొక్క ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఇలా జరుగుతున్న పరిస్థితులు బట్టి ఒక్కొక్కరు రకరకాలుగా బోధించారు. దేవుని ఎగతాళం చేయడం వల్లే అక్కడ మరుసటి 2 రోజుల్లోనే అగ్ని అంటుకుని వారి యొక్క మరి ఇళ్ళన్నింటిని కూడా తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు ఎంతో అగ్ని వచ్చింది కానీ ఎప్పుడూ అలాగే జరగలేదు. ఈసారి మాత్రమే ఆ అగ్ని ఆర్పలేకపోతున్నారు. ఎంత భయంకరంగా ఉంది. అది దేవుని యొక్క తీర్పు. వారు దేవుని ఎగతాళి చేయడం వల్లే, దేవుడే లేడు అనడం వల్లే వారికి దేవుడు చూపించాడు అని కొంతమంది అంటూ ఉంటే, కొంతమంది ఏమంటున్నారంటే అది దేవుడు పెట్టింది కాదు, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, మన దేవుడు ఎప్పుడు కూడా నాశనము చేసే దేవుడు కాదు, అంతము చేసే దేవుడు కాదు. ఆయన జాలి దయ కనికరము కలిగిన వాడే తప్ప ఆయన ఎప్పుడు కూడా కోపము ఆయన నాశనము చేసే స్వభావం వరకు లేదు అంటున్నాడు. నిజంగా దేవుణ్ణి నువ్వు ఎలాగ చూస్తూ ఉంటావో అలాగే నీకు అర్థమవుతూ ఉంటాడు. ఆయన ప్రేమ కలిగిన వాడిగా నువ్వు చూస్తే ఆయన ప్రేమ కలిగిన వాడిగా కనపడతాడు. ఆయన ఉగ్రుడిగా, ఆయన కోపంగా చూస్తే ఆయన చాలా కోపముగానే కనపడతాడు. ఆయన దేవుడిలో 2 ఉన్నాయి. ఆయన ప్రేమించగలిగిన వాడే, ద్వేషించగలిగిన వాడు కూడా. ఆయనకి వ్యతిరేకంగా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా, ఎవరైనా వ్యతిరేకంగా ఆయన గురించి ఏది తలించినా దేవుడేమి వదిలిపెట్టేవాడు కాదు. అందుకే దేవుడు అన్నాడు, నా మునుకోలకి ఎవడునూ ఎదురు తనలేడు అన్నాడు. దేవుడితో పెట్టుకున్న ఏ నరుడు కూడా ఈ భూమి మీదే నిలవలేదు. మీ అందరికీ తెలుసు కదా, అనాది కాలం నుండి కూడా దేవుని యొక్క ప్రజలు భూమి మీద ఉండకూడదు అని ఎంతో మంది రాజులు, ఎంతో మంది చక్రవర్తులు, ఎంతో మంది నియంత్రణలు, లేక అనేక మంది ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ఉన్న వారి నాయకులు అంతం చేయాలనుకున్నారు. కానీ ఎవరైతే అంతం చేయాలనుకున్నారో వాళ్ళు అంతమైపోయారేమో, కానీ దేవుని ప్రజలను మాత్రం అంతం చేయలేకపోయారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ప్రజలు. దేవుడి పనిని ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఆపలేడు, దాన్ని అంతము చేయలేరు. ఎందుకంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కూడా కోపం వస్తే అంత ఉగ్రుడిగా కూడా మారిపోతాడు. ఆయన బైబిల్ అంటాడు, నేను కోపపడు వేళ ఏ నరుడు నా దగ్గర నిలవగలడు అంటాడు. ఆయన దేవుడు కోపపడ్డాడు అంటే ఏ మానవుడు ఆయన దగ్గర నిలవలేడు. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, ఈ 2వసారి దేవుడు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు భూమిని ఆకాశాన్ని ఆయన మైనం వలె కాల్చబోతున్నాడు. ఆయన ఈ భూమి ఆకాశము కూడా కాలిపోతుందంటే భూమి మీద ఉన్న సమస్త కృత్యములన్నీ లయమైపోతాయి. ఆయన కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అయితే మరి ఎందుకు ఆ రీతిగా అంతం చేయాలి? పాపము ఎక్కడ ఉందో దేవుడు దాన్ని సహించలేనివాడు, పాపమును సహించలేనివాడు. పాపమును కానీ విడిచిపెట్టగలిగితే ఆయన ఎంతో క్షమించగలిగిన వాడు. నువ్వు ఒప్పుకోగలిగితే క్షమిస్తాడేమో కానీ ఒప్పుకోకుండా దేవుడికి వ్యతిరేకంగా జీవించాలని ప్రయత్నం చేస్తే దాని పరిహోసాన్ని అనుభవించవలసిందే ఎవరైనా సరే. కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడే, అలాగే ఆ దేవుడు కోపం కలిగిన వాడు కూడా. అందుకని బైబిల్ గ్రంథంలో 2వ కీర్తన అంటాడు, ఆ దేవుని కుమారుడిని త్వరగా ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపపడతాడు. ఆయన ఒకవేళ కోపపడ్డాడు అంటే, ఆయనకు కోపం వచ్చింది అంటే ఆయన దండము చేత సమస్తమును నాశనము చేయగలిగిన వాడు. ఆయన కోపం వచ్చింది అంటే ఆ కోపము దగ్గర ఏ నరుడు కూడా నిలవలేడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా ఆ మాటలు మన జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురాగలుగుతున్నాయా, లేక ఆ మాటలు మన హృదయానికి ఎంతో కష్టాన్ని, ఎంతో బాధను తీసుకొస్తున్నాయా? ఇదే ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాటలు చెప్పినప్పుడల్లా ఆ మాటలు వారికి చాలా కఠినంగా కనబడ్డాయి. వారు చెప్పారు, ఇశ్రాయేలీలే, ఇర్మియా ఈసారి చెప్తున్న మరలా నీకు, నువ్వు దేవుని యొక్క మందిరములోనికి వచ్చి ఇది యెహోవా వాక్కు, దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు అని గాని నువ్వు మరలాగానే మందిరంలోకి వచ్చి చెప్పేవా, ఆ రోజునే నీకు మరణము, తప్పకుండా మరణ శిక్ష మాత్రం కలుగుతుంది. దేవుడు కీడు పలికేవాడు కాదు, దేవుడు మేలు పలికేవాడే.
నువ్వెప్పుడు మా గురించి కీడే పలుకుతున్నవే తప్ప మేలు పలుకుతా లేదు అని ఇర్మియా మీద వారెంతో కఠినముగా మాట్లాడారు. చెప్పాడు ఇర్మియా, ఇశ్రాయేలులారా, ఇది నా మాట కాదు, అది దేవుడి మాట. మీరు దేవుని యొక్క మాట వినకపోవడం వల్లే దేవుడు మీ మీద ఇంత కోపం వచ్చి ఆయన మిమ్మల్ని ఎలాగ నాశనం చేస్తానంటున్నాడే తప్ప, ఆ దేవుడి మాట మీరు విని ఆయనకి తగినట్లుగా జీవిస్తే దానికి మరి 100 రెట్లు మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. కానీ మీరు అలా లేరే. మీరు దేవుడు మాట వింటలేదు కదా. మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించాలనుకుంటున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా క్షమించగలడు? ఆయన మీకు ఎలాగ తీర్పు తీర్చుకునే వదిలిపెట్టగలడు? అనుకున్నారు. మీరు దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే ఆయన ఉగ్రత మీ మీద నుండి తొలగిపోతుందేమో కానీ ఆయన మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా కానీ మీరు జీవిస్తే ఆయన ఉగ్రతను మీరు సవి చూడవలసినదే. ఇర్మియా చెప్పినట్లుగానే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల దేవుని మాట వినకపోవడం వల్లే వారెంతో కఠినమైన శ్రమను అనుభవించారు. అందుకే నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మనలో పాపం పెట్టుకున్నప్పుడు దేవుడి మాటలు మనకు కఠినంగా కనపడతాయి. నిజంగా మనలో పాపము లేనప్పుడు ఆ దేవుడి మాటలే మన హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదరణ, నెమ్మదిను, ధైర్యాన్ని కలిగించే మాటలవి. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ధైర్యపరచగలిగిన వాడు, ఆయన బలపరచగలిగిన వాడు, ఆయన స్థిరపరచగలిగిన వాడు, వారికి కావలసిన దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని కలిగించగలిగిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు నీకు ఎలా కనపడుతున్నాయి? అవి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నాయా, లేక నీకు నొప్పించేవిగా కనపడుతున్నాయా? ఒకవేళ నా మాటలు నిన్ను నొప్పించేవిగా కనపడుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించు. ఎందుకు నిన్ను అవి నొప్పిస్తున్నాయో తెలుసా? నీలో పాపం ఉండడం వల్ల, నీలో అవిధేయత ఉండడం వల్ల, నువ్వు లోబడకపోవడం వల్లే నా మాటలు నీకు అలా కనపడుతున్నాయి తప్ప నేను మీతో చెప్పుచున్న మాటలు అవి చాలా మంచి మాటలు. అందుకని యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పారు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసుప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎలాంటి మాటల గురించి చెప్పాడో ఒక మాట మీరు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 60 యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. 63వ వచనం, ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు చెప్పుచున్న మాటలన్నీ కూడా ఆత్మయు జీవముతో కూడిన మాటలు చెప్తున్నాడు. అవి శరీర సంబంధమైన మాటలు కావు, అవి ఆత్మ సంబంధమైన మాటలు. అవి దేవుని మాటలు వినే వారందరికీ కూడా జీవమును కలిగించే మాటలు. అవి ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీవు నేను కూడా ఆ మాటలు వింటున్నప్పుడు నీలో ఆత్మ సంబంధమైన జీవం కలుగుతుందంటవా? ఆ ఆనందము, సంతోషం నీకు కలుగుతుందంటవా? ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా, దేవుని మాటలు విన్నప్పుడల్లా నీకెంత బలం చేకూరుతుందో తెలుసా? అందుకనే రక్షించబడిన దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క మాటలంట అవి ఎంతో శక్తినిచ్చేవంట. అందుకని అంటాడు, మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, అవి నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడుతున్నాయి, కానీ అవి రక్షించబడిన వారికి మాత్రం దేవుని యొక్క శక్తిని చూపించగలుగుతున్నాయంట. దేవుని యొక్క మాటలు ఆయన శక్తి కలిగిన మాటలు అన్నమాట. అందుకని అంటాడు, ఈ శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించు అంటాడు ఆయన. దేవుని యొక్క మాటల్లో చాలా శక్తి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో దేవుని యొక్క మాటలు ఎలాంటివి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. 1:21
అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగిన వాక్యము, దేవుని యొక్క మాటల్లో శక్తి ఉందండి, జీవం ఉంది, బలం ఉంది. ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారో ఆ మాటలు వారికి ఎంతో బలాన్ని దయచేసేవన్నమాట. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడల్లా, దేవుడు మాటలు వింటున్నప్పుడల్లా నీకు ఎంత శక్తి, ఎంత బలము ఆత్మీయంగా నువ్వు చేకూర్చుకోగలుగుతున్నావు. వినే కొలిది దేవుడి కోసం ఎంత బలమైన సాక్షిగా జీవించాలనుకుంటున్నావు. అందుకనే ఆనాటి క్రైస్తవులు, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని యొక్క ప్రజలు, దేవుని వాక్యాన్ని వినే కొలిది వాళ్ళు ఎలా తయారైపోయారు తెలుసా? దేవుడు కొరకు తన ప్రాణాన్నైనను కూడా ఇవ్వడానికి ఏమాత్రం కూడా వారు భయపడలేదు. ఎంత క్రూరంగా చంపేశారో. దేవుని యొక్క ప్రజలను సామాన్యంగా చంపలేదు. ఎంత కిరాతకంగా చంపినప్పటికీ కూడా వారు దేవుని కొరకు ఎంత నమ్మకమైన సాక్షులుగా జీవించారో. నేను నిన్న 12 మంది హతసాక్షులు అని యేసుప్రభు వారి శిష్యుల గురించి చెప్తున్నప్పుడు జస్ట్ విన్నాను అనమాట. అంటే ఎన్నోసార్లు చదివాను అని సాక్ష్యం. సరే ఏంటా అని మళ్ళీ ఒకసారి వింటే అదే చెప్పారనమాట. యేసుప్రభు వారి యొక్క శిష్యులు 12 మందిని కూడా ఎంత క్రూరంగా చంపేశారు. అందులో ఒక ఆయన బర్తలోమై. ఈ బర్తలోమైని ఏం చేశారంటే ప్రాణం ఉండగానే చర్మాన్ని ఒలిసేశారనమాట. ప్రాణం ఉండగానే చర్మాన్ని ఒలిశారు. అదే ఒలిసిన చర్మాన్ని మరలా అదే శరీరాన్ని కుట్టారట. బా, ఎంత నరకం అనుభవించు. అలా బాధ భరిస్తూ ప్రాణాన్ని వదిలేశారట. ఆ తిరిగి చర్మాన్ని కుట్టేటప్పుడు అంత క్రూరంగా చంపేశారట. నేను అనుకున్నాను, ఎలా తట్టుకున్నాడు ఆయన? చిన్నది తెగితేనే అసలు మనం తట్టుకోలేమి. శరీరం అంతటిని ఒక పశువుకు ఒలిసినట్లుగా ఒలిచారు అంటే అది ఒలిసినా సరే ప్రాణం పోలేదట. తిరిగి మళ్ళీ అదే శరీరాన్ని అతను శరీరానికి వేసి మళ్ళీ కొడుతున్నప్పుడు ఆ నరకాన్ని భరించలేకపోయాడట. అయినా సరే దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ యేసు నుంచి వెనక్కి తిరగడానికి మాత్రం వెళ్ళలేదట. కారణం తెలుసా? ఆ శక్తి కలిగిన దేవుని యొక్క మాటలు వారి జీవితంలో ఎంత బలాన్ని చేకూర్చాయి. అందుకనంటాడు, దేవుని యొక్క మాటలు బలహీనులు సైతము కూడా బలపరచగలిగే మాటలు అన్నమాట. ఎంత శక్తి లేని వారికైనా శక్తిని ఇవ్వగలిగిన మాటలు, ఎంత పిరికి వారినైనా ధైర్యవంతులుగా చేయగలిగే మాటలు. అందుకనే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అనేక మందిని ఆ దేవుడు ఎంత ధైర్యపరిచాడో, ఎంత మరి బలపరిచాడో. ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వారి దేవుళ్ళలో నిలబడ్డారే తప్ప ఓడిపోలేదు. ఒకప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో ఆదరణ, నెమ్మది లేని పరిస్థితుల్లో, ప్రతిదానికి కృంగిపోతున్న పరిస్థితుల్లో, మనం ఎంతో నిరుత్సాహమైన పరిస్థితుల్లో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుడు నిన్ను నన్ను ఎలా తయారు చేశాడో తెలుసా? దేనినైనా సరే తట్టుకునే శక్తిని మనకు అనుగ్రహించాడు. అందుకనే దేవుని ప్రజలంటే సామాన్యులు కాదు. వాళ్ళు దేనికైనా సరే సులభముగా లోబడేవారు కాదు. అంత తేలిగ్గా లోకానికి లొంగిపోయారు. ఎలాంటి పరిస్థితులు వారి మీదకి వచ్చినప్పటికీ కూడా వారి ప్రాణాలనైనా దేవుడి కొరకు ఇవ్వడానికి ఇష్టపడతారేమో కానీ లొంగిపోవడానికి మాత్రం ఇష్టపడరండి. అందుకనే ఎందుకు అలాగంటే దేవుని వాక్యం వారిని అంత బలమేయంగా తయారు చేసిందనమాట. నువ్వు దేవుని వాక్యాన్ని వినే కొలది నీలో ఆత్మ సంబంధమైన ఆ బలము, ఆత్మ సంబంధమైన శక్తిని కలిగినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? శరీర సంబంధమైన భయాలన్నిటినీ కూడా పోగొట్టేసుకుంటారు కదా. అసలు భయపడవు అన్నమాట. ఒకసారి నేను విన్నాను, ఒక సహోదరి దేవుని నమ్ముకుందని తన భర్త చితక్కొట్టేసేవాడు అనమాట. చితక్కొట్టేవాడట. ఆమె ఆదివారం వచ్చిందంటే ఆదివారం మందిరానికి వెళితే, ఇంటికి వెళ్తే తప్పక భర్త చేతిలో దెబ్బలు తినాలన్నమాట. ఇది ప్రతి ఆదివారం ఇంట్లో జరిగే స్టోరీ అనమాట ఇది. అలాగని ఏమైనా మానేస్తుందా? లేదు. ఆయన కొట్టే కొలిది మందిరానికి ఇంకా ఎక్కువ వెళ్తుందట.
ఆయన కొట్టే కొద్ది మందిరానికి వెళ్తుందట. ఏంటి అసలు నీకు ఇంత కొడుతున్నానే, ఇన్ని అంటున్నానే, అసలు నువ్వు ఎందుకు ఇలాగ అయిపోతున్నావు, అసలు ఎందుకు నువ్వు మాట వింటలేదు, ఎందుకు ఇలా మొండిదానిగా తయారవుతున్నావు? అప్పుడు చెప్పిందట, అయ్యా మీరు నన్ను ఎంత కొడుతున్నారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా దేవుడు అంత ధైర్యపరుస్తున్నాడు. అంతేకాదు, అవసరమైతే నా దేవుడి కోసం నీ చేతిలో చచ్చిపోవడానికైనా నేను ఉంటానేమో, కానీ ఆ దేవుడి నుంచి మాత్రం నేను దూరం. ఎందుకో తెలుసా, ఆ దేవుని యొక్క మాటలు నన్ను అంత ధైర్యపరుస్తున్నాయి, అంత బలాన్ని ఇవ్వగలుగుతున్నాయి. నేను మందిరానికి వెళ్ళి నువ్వెంత నన్ను కొడతావని తెలుసు, నేను మీటింగ్ అయ్యేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నీతో తింటానని కూడా నాకు తెలుసు, కానీ ఆ మాటలు నన్ను ఏం చేస్తాను తెలుసా, ఈ దెబ్బల కంటే ఎక్కువగా నన్ను బలపరుస్తున్నాయి. అందుకనే ఆటలు కంటే ఇవి నాకు పెద్ద లెక్కేమి కాదు. నా శరీరం ఏమైపోయినా పర్లేదు, నా ఆత్మ ముఖ్యం. అందుకని నీ చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నా ఆ దేవుడి మందిరాన్ని మాత్రమే పోతుంది. ఆఖరికాయ కొట్టి ఆయనే మారిపోయాడు. అప్పుడు చెప్పాడు తిరుగుతుంది ఆయన, ఒకప్పుడు నా భార్య నేను ఎంత హింసించాను, కానీ ఆ మాటలు నేను ఎప్పుడైతే మందిరానికి వచ్చి విన్నానో ఆ మాటలు నన్ను మార్చాయి. దేవుని యొక్క మాటలకున్న శక్తి ఈ భూమి మీద దేనికి లేదండి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు వింటున్నావే, రక్షించబడ్డాను అంటున్నావు, నా బిడ్డ నేను చెప్పుకుంటున్నావు. ఈరోజు నా మాటలు నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించగలుగుతున్నాయా? నా మాటలు నీకు ధైర్యం కలిగిస్తున్నాయా? నా మాటల్లో నీకు ఆదరణ కలుగుతుందా? నా మాటలు వింటున్నప్పుడు నా మాటల్ని నేను చేయగలుగుతున్నాయి. అందుకంటారు, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినే కొద్ది ఇంకా వినాలనిపించదట. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువారు ఒకరోజు సముద్రపు ధరిన ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడికి అనేక వేల మంది ఆ వాక్యాన్ని వినడానికి వచ్చారట. వాక్యాన్ని వింటూ 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 ఆయన ఎంత చెప్పాడో తెలుసా? 3 రోజులు చెప్పాడట. ఏకదాటిగా పగలు రాత్రుల్లో కూడా 3 రోజులు చెప్పాడట వాక్యం. ఆయన 3 రోజులు కూడా అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా లేవలేదు, దేనికి లేవలేదట. తినడానికి కానీ, త్రాగడానికి కానీ, బయటికి వెళ్ళడానికి కానీ అసలు దేనికి లేవలేదట. మరి ఎలా బంధించబడ్డారో? ఆ వాక్యం వినే కొలది, ఆ మాటలు వినే కొలది ఆత్మచేత శరీరాన్ని బంధించారు. వాళ్ళకి ఆకలి లేదు, దాహం లేదు కూడా. 3 రోజులు అయిన తర్వాత యేసుప్రభువు చెప్పాడు, నేటికి 3 రోజులు అయిపోయింది, ఈ ప్రజలు నీళ్లు కానీ ఆహారం కానీ ఏమీ తినకుండానే నా మాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు తిరిగి నేను వెనక్కి పంపిస్తే మార్గ మధ్యలో సమస్యలు పడిపోతారు. అలా కాదు, వీరికి మీరే ఆహారం పెట్టండి అని తన శిష్యులతో చెప్పాడు. అప్పుడు ఆయన చూడండి, ఆ మాటలు వారు వినే కొలది వాళ్ళు మొత్తం మర్చిపోయారన్నమాట. వారి ఇల్లు, వారి సంసారము, వారి భర్తల్ని, వారి పిల్లల్ని, వారు కలిగిన సమస్తాన్ని 3 రోజులు ఎలా మర్చిపోయారు నిజంగా. ఎందుకంటే ఆ మాటల్లో అంత జీవం ఉంది. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరానికి వస్తున్న నీవు నేను కూడా దేవుడు మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు నిన్ను ఏం చేయగలుగుతున్నాయి? నీలో ఎంత ధైర్యాన్ని పుట్టించగలుగుతున్నాయి, ఎంత ఆదరణ పుట్టించగలుగుతుంది, ఎంత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించగలుగుతుంది. దేవుని యొక్క మందిరములో తప్ప ఇటువంటి సంతోషం నీకు ఎక్కడ దొరకదు. ఇంకా అందుకని దావీదు మహారాజు అంటాడు, మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 16వ కీర్తన. ఈయన కూడా ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం రాశాడో ఒక మాట చూపిస్తాను. సామెతల క్షమించండి, దావీదు కీర్తన 16వ అధ్యాయము 11వ వచనమండి. 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క మందిరములో సంపూర్ణమైన సంతోషం అన్నమాట. అందుకనే దావీదు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే, నాకు సంతోషము, నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే లోకంలో కాదు, దేవుడి దగ్గర. ఈనాడు దేవుని ప్రజలు
సంతోషానికి ఆనందానికి లోకంలో పరిగెడుతున్నారు. కానీ నిజమైన సంతోషము ఆనందం ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గరే ఉంది. కానీ అది వారు గుర్తించలేకపోయారు. వారు దేవుణ్ణి ఎంత అనుభవిస్తూ ఉంటారో, ఎంత రుచిస్తూ ఉంటారో, ఆ సంతోషము ఆనందము వారికి అంత అధికమవుతూ ఉంటుందన్నమాట. అందుకని దావీదు అంటాడు, దేవుని మందిరంలోకి వెళ్ళదమని జనులు నాతో ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగేది. ఎందుకు అంటే నేను దేవుడి యొక్క మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆ విలువైన మాటలు, ఆ గొప్ప మాటలు ఇంకా నాకు ఎక్కడ దొరకవు, అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు ఇంకా. అందుకని దావీదు ఎన్ని పరిస్థితులున్నా దేవుడి మందిరము అనగా ఆయన వెళ్ళడానికి ఇష్టపడేవాడు. కారణం ఏంటి అంటే ఆ మాటలు ఎంత గొప్ప మాటలు, వెలకట్టలేని మాటలు. దేవుని మాటలు వినే కొలది నీ ఆత్మీయ జీవితం అనేది రోజు రోజుకి ఎంతో బలవంతుడిగా తయారైపోతాం. అందుకని అంటారు, మన శరీర రీతిగా బలహీనులమైనను ఆత్మలో మనం బలహీనులు మాత్రం కాదు, ఆత్మలో మనం చాలా బలవంతులు. అందుకని దేవుని ప్రజలు శరీరము బలహీనమైనప్పటికీ కూడా ఆత్మ మాత్రం మనం చాలా బలవంతులుగా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఈ రెండు చేయడం వల్ల ఈ మాటలు నిన్ను ఏం చేయగలుగుతున్నాయి అంటే ఇంకా నేను ఆత్మీయంగా బలవంతుడిగా చేయగలుగుతున్నాయి. ఆత్మీయంగా నువ్వెంతో ధైర్యవంతుడిగా చేయబడుతూ ఉంటావు. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడల్లా నా జీవితంలో ఆదరణ, ధైర్యము, నెమ్మది, సంతోషము, ఆనందము అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా వినాలి. దేవుని యొక్క మాటలు వినే కొలది ఎంతగా మనం వినడానికి ఇష్టపడుతూ ఉంటామో అంత ఆత్మీయంగా నువ్వు బలపడుతూ ఉంటావు అన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనలో ఏం కలుగుతుందో ఒక్కసారి నిన్నుగా పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే మన హృదయంలో దేవుడే అంటే ఆత్మీయంగా మనం జీవించగలిగితే ఆ మాటలు నిన్ను ఎంత ధైర్యపరుస్తూ ఉంటాయో, ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా నువ్వు మాత్రం భయపడవు. అందుకంటారు, దేవుని బిడ్డలనేవారు కదలని వారట, వీరెప్పుడు స్థిరులుగా ఉండిపోతారట. దేవుని ప్రజల్ని ఏది కదిలించలేదు, ఎలాంటి పరిస్థితి అయినా సరే. ఎందుకో తెలుసా? వారి నమ్మకమే దేవుడు, వారి ఆధారమే దేవుడు. దేవుని మీద ఆధారపడిన వారు ఎవ్వరు కూడా ఎప్పటికీ కదిలించబడరు, వాళ్ళు ఎప్పటికీ స్థిరపరచబడతారు. కాబట్టి అలాగే దేవుడు నిన్ను నన్ను స్థిరపరచాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని మాటలు వింటా ఉండు. ఇవి రెండు నువ్వు చేసినప్పుడల్లా శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు సాత్వికముతో అంగీకరించడం వల్ల ఈ వాక్యము నిన్ను ఒక బలవంతుడిగా చేయగలుగుతుంది. నేను సాక్ష్యాలు వింటూ ఉంటే ఒక సిస్టర్ గారు మాట చెప్పారు. ఆమె నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకోవడం కొరకే ప్రభువుని అడిగిందంట. ప్రభువా, నా పరిస్థితులన్నీ నాకు ఎంతో ప్రతికూలంగా ఉన్నాయి, నేనైతే నా కుటుంబాన్ని నేను జయించలేను, నేను పిలికి దాన్ని, మరి ఈ పరిస్థితుల్లో నువ్వేం చెప్తావు, నాకు ఒక వాగ్దానం వేయండి అని దేవుడిని అడిగిందట. ఆ రోజంతా ఉపవాసంతో చాలా బాధతో దేవుడి దగ్గర ఏడ్చి ఆమె వాగ్దానం కూడా కనిపెట్టి వాగ్దానం తీసుకుందన్నమాట. వాగ్దానం తీసుకోగానే తీసి చదివిందంట. ఆమెకు ఆ మాటలు ఎంత ధైర్యాన్ని కలిగించేటో. ఆమె ఏం చెప్పిందంటే, న్యాయాధిపతుల గ్రంథము 6:12 ఒక వాగ్దానం వచ్చిందట. ఏంటంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట వచ్చిందట. ఏమేమో పిరికిది, అదరి తనకు విషయాలేమి కూడా తన కుటుంబాలతో కూడా చెప్పుకోలేని పిరికురాలు, అధైర్యము, ధైర్యం లేక ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ దేవుడి కొరకు ధైర్యంగా నిలబడలేకపోతున్నాను. ప్రభువా, నాకు ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలి, నాకు ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే ఒక వాగ్దానం ఇచ్చి నువ్వేం చెప్తే చేస్తాను. అప్పుడు చెప్పాను. ఆ మాట చదవగానే ఆమెకి ఎంత ధైర్యం వచ్చిందంటో. నేనేమో పిరికిదాన్ని అనుకుంటున్నాను, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పిరికిదాను కాదు,
నువ్వు పరాక్రమ గల బలవంతురాలు నువ్వు. యెహోవా నీకు తోడై ఉండగా నువ్వెందుకు బలహీనురాలు అవుతావు? నువ్వు బలవంతురాలువే తప్ప బలహీనురాలు కాదు అని దేవుడు నాతో చెప్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలా? ఇంతకాలం నేను భయపడుతూ వచ్చాను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తెలుసుకోలేకపోయాను నేను. ఇప్పుడు చెప్తున్నాడు, ఇక దేవుడే నాకు బలవంతుడు, నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. ఆ సంవత్సరం ఎన్ని విషయాలు సాధించిందంటో, ఎంతమంది తన కుటుంబీకులు ఎన్ని అన్నప్పటికీ కూడా అసలు భయపడలేదట. ఇంతకాలం అదనుకున్నారట, ఇంతకాలం మౌనంగా ఉన్నామే, ఇంతకాలం మనం అంటే ఎంతో భయపడినామే, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి? అసలు ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం ఈమెకి? ఆ మొదటి చెప్పేదట, మీరు నన్నేం చేయగలరు? మీరు నన్ను ఏమీ చేయలేరు, నన్ను మీరు ఆపలేరు కూడా. నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను. దేవుడి విషయాల్లో మీరు ఎన్ని చెప్పినా వినవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఏమైనా చేసుకోండి. నన్ను మీరు ఏం చేయగలరు? చంపేస్తారా? ఇంకేం చేస్తారు? ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా? లేకపోతే ఇంకేం చేస్తారు? నాకు రావాల్సిన నేను ఇవ్వకుండా మానేస్తారా? మీరు ఏమి ఇవ్వకపోయినా నాకు పర్లేదు, నాకు దేవుడు ఉన్నాడు చాలు, నేను పోతానంటే. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏటేళ్ళకి ఇంత ధైర్యం ఏమికి? ఇంతకాలం అలాగున్నాము, ఇప్పుడు దీన్ని బట్టి ఎందుకు? ఆ వాగ్దానం ఆమె అంత ధైర్యపరిచిందట. ఆమె చెప్పింది, అలాగ దేవుడు నన్ను ఎంత ధైర్యపరిచాడో తెలుసా? ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, నన్ను భయపెట్టే పరిస్థితులు నా మీదకి ఎన్ని వచ్చినప్పటికీ కూడా యెహోవా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేనెందుకు భయపడాలా? నేనెందుకు భయపడాలా? దేనికి భయపడాలా? నేను లోకానికి, లోకంలో మనుషులకి భయపడేవాడిని కాదు. నేను భయపడితే ఒకే ఒక ఆయనకి దేవుడికి. నువ్వు భయపడవలసింది ఎవరికి అంటే దేవుడికి తప్ప. ఈ లోకంలో నువ్వు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో ఆయన ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాడు. ఆయన మీకు చూపిస్తాను. 4-5 వచనాలండి. 12వ అధ్యాయము లూకాసు సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికే భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. నువ్వు భయపడవలసింది ఎవరికో తెలుసా? మనుషులకు కాదు. వాళ్ళు ఏం చేయగలరు? నిన్ను తిడతారు, కొడతారు, చంపుతారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయగలరు వాళ్ళు? మనుషులుగా ఇంతకంటే వాళ్ళు ఏమీ నిన్ను చేయలేరు. ఒకవేళ వాళ్ళని నేనైనా చేస్తుంటే ఆ పాపాన్ని వాళ్ళు కట్టుకోవాలా? అందుకనంటాడు, నీతిమంతుని యొక్క రక్తాన్ని చిందించింది ఆ పాపం అంత తేలికగా వదిలిపెట్టదు. ఎవరైనా సరే దేవుని ప్రజలను కానీ, దేవుని ప్రజల బిడ్డలు కానీ ఎవరైనా ముట్టినా, వారిని ఏదైనా చేసినా వాళ్ళ దేశమే కాదు, వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ వంశాన్ని నిలవకుండా చేశాడు దేవుడు. ఎందుకంటే తెలుసా, నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించిన వాళ్ళు ఎవ్వరినీ కూడా దేవుడు భూమి మీద ఉంచలేదు. అంత తేలిక కాదు. అందుకనే దేవుని బిడ్డలకు జోలికి రావడం అంటే అంత సామాన్యమైనది కాదు. ఎవరైనా వాళ్ళ జోలికి వచ్చారు అంటే అంత సామాన్యంగా దేవుడు వదిలిపెట్టడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? మనుషులకి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వీళ్ళు నిన్నేం చేయగలరు? చంపిన తర్వాత నరకంలో వేసే నాకు మాత్రమే నువ్వు భయపడాలి తప్ప ఈ లోకంలో మరి ఎవరికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను నీ దేవుడను. నాకు భయపడవలసింది నాకు ఒక్కడికి మాత్రమే, ఇంకెవరికి భయపడకూడదు. అందుకని దేవుని యొక్క బిడ్డలు అనేవారు ఎవ్వరికీ భయపడండి. మీకు తెలుసు కదా, ఒక నిజమైన యూదుడు అనేవాడట. మొర్దెకై గురించి అదేమప్పుడు అంటాం, అతడు వంగకయు నమస్కారం చేయకి ఉన్నాడట. తెలుసు, చెప్పారు మొర్దెకై హామాను నిన్ను చంపాలనుకుంటున్నాడు, అతని ఇంటికాడ 50 అడుగులు ఎత్తు ఉరుకొయ్యోడు తీయించాడు, నువ్వు ఆయనకు నమస్కారం చేయలేదని, అతనికి నువ్వు వంగలేదని, మోకరించలేదని ఆయన నీ మీద కోపం పెట్టుకున్నాడు, కాబట్టి నువ్వు తప్పక నిన్ను చంపేస్తాడు. కానీ మొర్దెకై అన్నాడు, అంతేనా, ఇంకేనా చేయగలడు హామాను నన్ను? ఒకవేళ హామానే నన్ను అంత చేయాలనుకుంటే నేను నమ్మిన నా దేవుడు ఇంకెంత చేస్తాడంట.
ఆఖరికి ఎస్తేరు కూడా చెప్పింది, ఈ విషయంలో నేను నీకు మాత్రమే సహాయం చేయలేను అని చెప్పినప్పుడు కూడా మొర్దెకై చెప్పాడు, అమ్మా ఒకవేళ ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చేయకపోయినా యూదులకు సహాయం మరొక దిక్కు నుంచైనా దేవుడు పంపించగలడు, కానీ నువ్వు నీ కుటుంబం మాత్రం నాశనం అయిపోతుంది, మర్చిపో. ఇందు నిమిత్తమే నేను రాణిగా దేవుడు స్థిరపరిచాడేమో, ఈ విషయంలో నువ్వు రాణివయ్యింది ఇందుకే దేవుడిని రాణిగా చేస్తే ఈ విషయంలో మాకు సహాయం చేయలేనని నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. నువ్వు సహాయం చేయకపోయినా వేరొక దిక్కు నుంచి దేవుడు మాకు సహాయాన్ని పంపించగలడు, కానీ నువ్వు నీ ఇంటి వారు మాత్రం నశించిపోతారు మాత్రం మర్చిపోవు. అది హామాన్ మొర్దెకై ఎంత ధైర్యవంతుడో తెలుసా. మరణానికైనా చావడానికైనా సిద్ధపడ్డాడేమో, కానీ ఎవ్వరికీ భయపడడానికి ప్రయత్నం చేయలేదు. అది క్రైస్తవుడు. దేవుని బిడ్డ అనేవాడు ఎవరో తెలుసా, దేనికి లొంగేవాడు కాదు. ఈ లోకంలో మనుషులకు అసలు భయపడేవాడే కాదు. వారు దేవునికి తప్ప ఇంకెవ్వరికి భయపడరు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకములో మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో ఆత్మ సంబంధమైన ఎంత ధైర్యము, ఎంత బలం నీకు చేకూరుస్తుంది. దేవుళ్ళో నువ్వు ఎంత బలపడుతున్నావు. అందుకనే దేవుని యొక్క ప్రజలను ఈ లోకంలో ఏది వారిని వేరు చేయలేదు. మీకు అపుస్తకం పౌలు అంటాడు రోమా 8వ అధ్యాయంలో, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియో వేరు చేయలేదు, ఆఖరికి మరణమైనా సరే నన్ను వేరు చేయలేదు. నా దేవుడి కంటే గొప్పది ఈ భూమి మీద ఏమీ లేదు. ఆ దేవుని యొక్క ప్రేమ నుండి, ఆయన నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, చదివేటప్పుడు ఆ వాక్యము తన జీవితంలో ఎంత కార్యాభివృద్ధి చేయగలుగుతుంది. దేవుని వాక్యానికి ఉన్నంత శక్తి ఈ భూమి మీద మరి దేనికి లేదు. అలాంటి దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని మనం ఇలా వింటూ చదువుతున్నప్పటికీ కూడా దేవుళ్ళో మనం ఎంత బలవంతులుగా అవుతున్నాం. ఏది నీ బలం? నీ దన్నేంటి? శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? కాబట్టి ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నాకు ఆనందమును సంతోషాన్ని కలిగించే. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో పూర్ణ సంతోషం కలిగింది. నీ సన్నిధిలో సంతోషముతో పరిపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యం వారిని ఎంతో బలపరచగలుగుతుందండి. ఆ మాటలు వింటుంటేనే చాలు అంత ధైర్యం. నువ్వు చదువుతున్నప్పుడు కూడా నీకు ఎంత ధైర్యం తెలుసా. నిజంగా నువ్వు ఉన్న పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. నువ్వెన్నో సమస్యలతో వెళ్తున్నప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడో, నిన్నెంత ధైర్యపరుస్తాడో, నిన్నెంత బలపరుస్తాడో, ఆ బలం ఇంక నీకు ఎక్కడ దొరకదన్నమాట. కాబట్టి దేవుడి యొక్క మాటలు వినే కొలది మనం ఎంత బలవంతులం అయిపోతున్నాం. అసలు క్రీస్తు నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదన్నమాట. అలాగూ ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే, ఆ శక్తి కలిగిన వాక్యం మనలోకి వెళుతుంది అంటే మనం ఎంత బలవంతులం అవుతున్నాం. అందుకంటాం మనం తినే ఆహారము ఎంత బలమైన ఆహారం తింటామో ఆ ఆహారం తినే కొలది మనలో శక్తి కూడా శరీర సంబంధమైన శక్తి పెరుగుతుందన్నమాట. అందుకంటారు బలమైన ఆహారం తింటే నువ్వు బలంగా తయారవుతావు, బలహీనమైన ఆహారమే తింటే నువ్వు బలహీనంగానే తయారవుతావు. అలాగే వాక్యాన్ని కూడా నువ్వు ఎలా తీసుకుంటూ ఉంటావో, ఆ దేవుని ఒక వాక్యాన్ని నువ్వు తీసుకునే కొలది నువ్వు అంత బలవంతుడిగా మారిపోతూ ఉంటావు. ఒకవేళ ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే, ఆ శక్తి కలిగిన బలమైన ఆహారం నువ్వు తీసుకోకపోతే నువ్వు బలహీనుడిగానే ఉండిపోతావు. అందుకని ఆ పుస్తకం పోనంటాడు, కాలువను బట్టి మీరు చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు, కానీ ఇప్పుడు మీరు పసిపిల్లలలాగే ఉండిపోయారు. ఎందుకో తెలుసా? 8 సంవత్సరాలైనా సరే మీరు పాలే తాగుతున్నారు తప్ప బలమైన ఆహారం తినలేకపోతున్నారు. మీరు బలమైన ఆహారం తెలియనప్పుడు మీరు ఎలా పెద్దవారు అవుతారు? నీకు ఎలా శక్తి కలుగుతుంది? నువ్వు ఎలా బలవంతుడిగా మారగలుగుతావు? నీకు ఎలా ధైర్యం కలుగుతుంది? నువ్వు బలమైన ఆహారం తినగలిగినప్పుడే. నువ్వు పాలు తాగినంతసేపు కూడా నువ్వు శిశువుగానే ఉండిపోతావు, పసిబిడ్డగానే ఉండిపోతావు.
నీకు బలమైన ఆహారం లేకపోవడం వల్ల. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నువ్వు బలవంతుడువా బలహీనుడువా? దేవుని వాక్యాన్ని వింటున్నావు, చదువుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎలాగున్నాం? ఇంకా మనం బలహీనమేనా? చాలాసార్లు అంటాం, ఇంకా నేను బలహీనుడండి, ఇంకా నేను బలహీనుడు. నువ్వు శరీర విషయంలో బలహీనుడివేమో కానీ ఆత్మ విషయంలో బలవంతుడు. అందుకనే యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. నీ శరీరం బలహీనమైతే అవ్వచ్చేమో కానీ నీ ఆత్మ మాత్రం బలహీనమైనది కాదు. యేసు ప్రభువుని ఏనాడైతే నువ్వు అంగీకరించావో ఆనాటి నుంచి నీ ఆత్మ ఎంత బలహీనంగా చేయబడుతుందో తెలుసా? మీ అందరికీ తెలుసు. ఆ మాట చూపిస్తాను మళ్ళీ మీకు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. చూసారా, దేవుడు మనకట ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చలే తప్ప పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదట. పిరికితనం గల ఆత్మ లేదట. అందుకనే మనము ధైర్యవంతులన్నమాట. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యవంతులు. వారు శరీరీతిగా బలహీనలు అవ్వచ్చేమో కానీ దేవుడి విషయంలో మాత్రం చాలా బలవంతులు. వాళ్ళు అసలు రాజీ పడరు వారు దేవుని విషయంలో. అది నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నువ్వు ఎంత బలవంతుడిగా మారిపోతావంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లే, తిమోతితో చెప్పినాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడే కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. నీలో ఉన్న ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు. అందుకనంటాడు, ఒకవేళ నువ్వు దేవుని నమ్మి కూడా ఇంకా దేవుడి కోసం పిరికితనంగానే ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేరలేవు. మీ అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో పరలోక రాజ్యంలో చేరలేని వారి లిస్ట్ చెప్పాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించరటి వీళ్ళు ఎవరు అంటే, అందులో మొట్టమొదటి వారు ఎవరంటే పిరికివారు. వీళ్ళు పిరికివారట. పిరికివారు దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించరట. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం, 21:8. ప్రకటన 21:8. చూసారా, మొట్టమొదటిలో ఎవరున్నారో తెలుసా? పిరికివారు. దేనికి పిరికితనం? లోకంలో అయితే ధైర్యవంతులే. దేవుడి దగ్గరికి వస్తే మాత్రం చాలా పిరుకోవాలన్నమాట. ఏమో వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, ఇక్కడికి గుడికి వెళ్తానంటే ఏమంటారో, లేకపోతే అక్కడ మీటింగ్ అంటే వెళ్తానంటే ఏమనుకుంటారో. ఈ దేవుడి విషయాల దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పిరికితనం అంటే భయపడిపోతారు. మా ఆయన ఒప్పుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి, లేకపోతే మా ఊళ్ళు ఒప్పుకోరండి, లేకపోతే ఏళ్ళు ఒప్పుకోరండి. ఆలోచన దేవుడి కోసం అడ్డుకోవడానికి. వాళ్ళ శరీరానికి నువ్వు వాళ్ళకి కట్టుబడ్డవే తప్ప నీ ఆత్మకు నువ్వు దేవుడికి బానిస్తవి. ఒకవేళ నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా ఎప్పుడయ్యారు తెలుసా? నువ్వు పుట్టిన తర్వాత, శరీరం వచ్చిన తర్వాత నీకు బంధువులు అయ్యారు. అంతకుముందు నీ దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన పిరికితనం కలిగిన వారు ఎవరు కూడా దేవుడి రాజ్యంలో ప్రవేశించారు. అందుకనే దేవుని ప్రజలైన వారు ఎప్పుడు కూడా పిరికివారు కాదు. ఈ రోజులో చూడండి, సువార్త చేత కొడతానంటున్నారు, జైల్లో పెడతానంటున్నారు, లేకపోతే ఎన్నో విషయాలకు బెదిరిస్తున్నారు. వీళ్ళు బెదిరించకపోతే ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు సువార్త చేయడానికి ఎవరో చెప్తే అనుకుని వెళ్ళిపోరు. కానీ ఇప్పుడు ఎలాగైపోతుందో తెలుసా? అది ఎక్కువ భయపెట్టే కొద్ది ఇంకా ఎక్కువ సువార్త చేస్తున్నారు. ఏమన్నారు? మీరు ఏం చేస్తారో చేయండి. జైల్లో పెడతారా? పెట్టండి. మా మీద కేసు పెడతారా? పెట్టండి. ఎంత పెడతారో చూస్తాం మేము. వాళ్ళు చెప్పే కొద్దిలు ఎక్కువ చేస్తున్నారు. కారణం ఏంటంటారు? వీళ్ళకి ధైర్యం ఎక్కువైపోతుంది. వాళ్ళు భయపెట్టే కొద్దికి ఇంకా ధైర్యం ఎక్కువ అవుతుంది. అందుకనంట దేవుని ప్రజలనంట వాళ్ళ జోలికి రాకూడదట. సాతాను ఏం చేసిందో తెలుసా? దేవుడి నుంచి దేవుని ప్రజల్ని ఎలాగైనా దూరం చేయాలనుకుందట. ఎలాగా? భయపెట్టింది, జైల్లో పెట్టించింది,
అయినా లొంగలేదు. భయంకరంగా చంపించేసింది, అయినా భయపడలేదు. ఇంకా ఆఖరికి ఏమైపోయిందంటే మనం చంపే కొలిది వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏమంటారు సార్, మీ అందరూ తెలుసు కదా, ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది ఏమవుతుందట? ఒక గింజ భూమిలో పడి చచ్చిపోతే 100 గింజలు పుట్టేస్తుందట. అది అలా పెరిగిపోతున్నారట క్రైస్తవులు. దేవుని బిడ్డలు అలా పెరిగిపోతున్నారు. ఒకళ్ళు చంపేస్తుంటే 100 మంది పుట్టుకొచ్చేస్తున్నారట. ఒకళ్ళు చంపుతుంటే 100 మంది పుట్టుకొస్తున్నారు. ఈ సాతానికి అర్థం కాక ఏమైపోయిందంటే, ఇలాగైతే నేను ఎక్కడ ఆపగలను, ఇలాగ ఆపలేను, మరి ఏం చేయాలా? దేవుని బిడ్డలకి సుఖం ఎట్టడం మొదలెట్టిందట. వాళ్ళు తిట్టడం కానీ, కొట్టడం కానీ, జైల్లో పెట్టడం కానీ మానేసి అన్ని రకాల వసతులు కలిగించడం ప్రారంభించిందట. వాళ్ళకి డబ్బు, ఇల్లు, భూములు, బంగారము, ఐశ్వర్యము ఇవన్నీ కలిగేలాగా చేసిందట. ఇలా ఎప్పుడైతే వీళ్ళు కలిగారో వీళ్ళ ప్రేమైన వీళ్ళ సోమరులు అయిపోయారట. తిండం, పడుకోడు, తిండం, వాళ్ళ పదాలు చక్కెట్టుకోడు, తిండం, వాళ్ళ పదాలు చక్కెట్టుకోడు, ఇలాగ అయిపోయారట. అప్పుడు అనుకుందట, ఆహా ఇలాగ ఆపగలనా, నేనేదో తిట్టి కొట్టి చంపెత్తే వాళ్ళకి రాకపోతారేమనుకున్నాను, ఇలాగ కాదు, ఇలాగైతే నేను ఆపగలనని క్రైస్తవులకు సుఖం పెట్టిందట. అందుకనే మన 21వ శతాబ్దం వరకు కూడా 20వ శతాబ్దం వరకు కూడా క్రైస్తవులందరూ కూడా నామకార్థమైన క్రైస్తవులుగా మారిపోయారు. క్రైస్తవులు దేవుని నమ్ముకుంటే ఏమో చెప్తున్నారు వెంటనే, యేసు ప్రభువుని నమ్ముకుంటే జరగని కష్టాలు పోతాయట, అప్పులు పోతాయట, రోగాలు పోతాయట, సకల రోగ నివారణట. అందుకని ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఏమైపోయారు? బైబిల్ చాలా మాట్లాడతాడు ఆయన. ఆయన అంటాడు దొరసానులు అయిపోయారట, సుఖాసక్తి కలిగిన స్త్రీలాగా అయిపోయారట. వీళ్ళు ఎంతో రాజభోగం అనుభవిస్తున్నారట. సుఖం ఎక్కువైపోయింది వీళ్ళకి. ఈ కష్టపడే తత్వం లేకుండా పోయింది. అక్కడి నుంచి క్రైస్తత్వము పెరగడం ఆగిపోయిందట. సంఘాలు ఇంకెక్కడ అభివృద్ధి చెందకుండా ఎక్కడున్నాయి అక్కడ ఉండిపోయాడంతే. మళ్ళా వాళ్ళకి ఎప్పుడైతే రేపడం మొదలెట్టిందో మళ్ళీ పెరగడం ప్రారంభిస్తుంది. అందుకన్నా దేవుని బిడ్డలనట ఒకసారి ఆయన నెహ్రూ గారిని అడిగారట. ఒక ఆయన, అయ్యా మీరు భారతదేశానికి పిఎంగా అయ్యారు కదా, మొట్టమొదటి పిఎంగా, కాబట్టి ఎందుకు మీరు క్రైస్తవ మతం ఇంతలా పెరుగుతూ ఉంటే మీరు ఆపలేకపోతున్నారు హిందూ దేశంలో అని చెప్పారట. అప్పుడు ఆయన చెప్పాడట, మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ క్రైస్తవుల జోలికి మాత్రం వెళ్ళకండి. క్రైస్తవులు జోలికి వెళ్ళామంటే నిద్రపోతున్న సింహాన్ని లేపునట్టే అన్నాడట. నిద్రపోతున్న సింహాన్ని లేపునట్టే. నిద్రపోతున్న సింహాన్ని కానీ లేపితే ఏం చేస్తుందో తెలుసా? లేపు నుండి చంపేస్తాడు ముందు, లేపు నుండి చంపేస్తుందట. అందుకనంట ఆ సింహాన్ని ఎప్పుడు లేపకూడదట, నిద్రపోయేలాగా ఉంచాలట, దాని జోలికి వెళ్ళకూడదట. వాళ్ళ జోలికి వెళ్ళలేదనుకో వాళ్ళు ఏం చేయరట. వాళ్ళ జోలికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమీ చేయరట, వాళ్ళు పడుకొని ఉంటారట. లేదు వాళ్ళ జోలికి వెళ్ళాము అంటే వాళ్ళు మనం సామాన్యంగా బ్రతకనివ్వరు. వాళ్ళ కాదు, వాళ్ళతున్న దేవుడు అలాంటి వాడు, ఆ సింహము లాంటి దేవుడు. తన ప్రజల విషయంలో కానీ తన బిడ్డల విషయంలో కానీ ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళ దేవుడిని నిద్ర లేపినట్టే. వాళ్ళ దేవుడు కానీ నిద్ర లేచాడు అంటే ఎవడైతే లేపాడో వాళ్ళని చంపేస్తాడు ముందు. ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, ఆ మనిషి అయినా, ఆ వంశమైనా సరే. అందుకని అబ్బాయి మేము క్రైస్తవుల జోలికి మాత్రం మీ క్రైస్తవుల జోలికి వెళ్దాం. అర్థమైందా? వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దాని పరిహాసాన్ని అనుభవించవలసిన వారి, అది ఏ దేశమైనా కానీ. కాబట్టి ఈరోజు దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత ధైర్యవంతులమో తెలుసా? ఒకప్పుడు యేసుప్రభుని ఎరగకముందు మనం పిరికివారమే కావచ్చేమో, కానీ యేసుప్రభుని ఎరిగిన తర్వాత మాత్రం మనం పిరికోరం కాదు. మనం దేనికి భయపడం, దేనికి భయపడం అసలు. చాలాసార్లు అంటాం నాకు చీకటి అంటే భయం, లేదా అక్కడికి ఒంటరిగా వెళ్ళడం అంటే భయం, నేను ఎక్కడ ఉండడం అంటే భయం, నాకు అలాగంటే భయం అంటాం. మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత ఒంటరిగా ఉండడం కూడా మనకు ధైర్యమే. ఒకవేళ ఇంట్లో మనకి ఎవరు లేదు, మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నా సరే మనకు ధైర్యం ఉంటుంది తెలుసా? నాకేంటంటే నేను ఒంటరిని ఎలాగవుతుంది, నాతో ఎవరున్నారు? నాతో దేవుడు ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాదు, ఒంటరిదాన్ని కాదు. ఎంత చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తావు, నాతో కూడా దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు భయపడతాను? నాతో దేవుడు ఉంటే నేను భయపడవలసిన అవసరం లేదు. అందుకని అంటాడు మన దేవుడు ఎప్పుడు మనతో ఉండేవాడు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని మనం భయపడేవారు కాదు. మన భయం ఎప్పుడో తెలుసా? దేవుడు మనతో లేనప్పుడు మనకు భయం వేయాలి.
దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడే, ఎప్పుడు మనతో ఉంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇర్మియా అంటున్నాడు, ఆయన నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను, అవి నా హృదయానికి ఆనందమును సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, అందుకని నీ మందిరాన్ని నేను ప్రేమిస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నీ మాటలు నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నాయి. అవి ఎంత విలువైన మాటలు అంటే, విస్తారమైన వెండి బంగారు నాణముల కంటే అవి ఎంతో కోరదగినవి. నీ మాటలు జుంటు తేనె దారుల కంటే మధురమైనవి. నీ మాటలు ఎండి 7 సార్లు మరి కరిగించి ఊది ఎంత పవిత్రమవుతాయో నీ మాటలు అంత పవిత్రమైన మాటలు. దావీదు ఎన్నోసార్లు దేవుని యొక్క మాటల గురించి చెప్తూ ఉంటాడు, నీ మాటలు చాలా గొప్పవి. నీ వాక్యములు అంటే నీ మాటలు వెల్లడబడుతున్నాయి, వెలుగులే, అవి జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని పుట్టిస్తాయి, తెలివి లేని వారికి తెలివినిస్తాయి. నీ మాటలు ఏమి సామాన్యమైన మాటలు కాదు. దేవుని యొక్క మాటల్లో ఉన్నంత శక్తి ఈ భూమి మీద మనకి ఎక్కడా లేదు. అలాంటి దేవుని యొక్క మాటలు వింటున్న నీవు నేను ఎంత ఆత్మీయంగా బలపడుతున్నాం, ఎంత ఆత్మీయంగా దేవుళ్ళో మనం జీవాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. ఆ మాటలు మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించగలుగుతున్నాయా? ఆ మాటలు నీకు ధైర్యాన్ని కలిగించగలుగుతున్నాయా? ఆ మాటలు నిన్ను ఆదరించగలుగుతున్నాయా? నిన్ను బలపరచగలుగుతున్నాయా? అందుకని దేవుని యొక్క మాటల్లో ఉన్నంత శక్తి ఆ ఆత్మయు జీవముతో కూడిన మాటలు. అలాంటి మాటలు వింటున్న నీవు నేను ఎంత బలపడ్డాం దేవుళ్ళో. ఇన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళో ఉండి, ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఎంత ఆత్మ సంబంధమైన శక్తిని పొందాం. మన శక్తి ఎంత ఉంది. అందుకనంటే దేవుని బిడ్డలు ఎంత శక్తివంతులో తెలుసా? ఈ కొండను చూసి ఇక్కడి నుంచి సముద్రంలో పడవేయబడమంటే పడవేయబడతాట. ఆ మాటకంత శక్తి. దేవుని బిడ్డలకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వేది చెప్తే అది జరుగుతుంది అన్నమాట. దేవుని బిడ్డలకు ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, మీరు ఏం చెప్తారో అది నేను చేస్తాను. మీరు నా ప్రజలు కదా, మీరు నా బిడ్డలు. మీరు అడిగిందల్లా ఇస్తాను నేను మీకు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఇంకా అలాంటి దేవుని కలిగి ఉండి మనం దేనికి భయపడతాం? ఎవరికి భయపడతాం? అందుకని ఈ లోకంలో క్రీస్తు యొక్క ప్రేమ నుండి, దేవుని నుండి నిన్ను నన్ను కూడా ఏదియూ వేరు చేయలేదు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినే కొలది మనలో ఆత్మ సంబంధన బలము, ఆ జీవము, ఆ ఉజ్జీవం అనేది మనకి కలగాలని ఈ రాత్రి దేవుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ వచ్చారు. రాత్రి కొన్ని విషయాలు మాత్రం చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇక్కడ మీరు గత వారం, మీకు అంతకుముందు వారం మీకు చెప్పాను, ఈ స్టెఫను చెప్పడం ప్రారంభించారు. ఎలాగ చెప్పడం ప్రారంభించారు అంటే, స్టెఫను యొక్క జీవితంలో ఆనాడు అన్యాయంగా వారి మీద ఎన్నో నేరములు ఆయన మీద మోపినప్పుడు స్టెఫను వారి మధ్య నిలబడి వారికి ఈ విషయాలన్నీ చెప్పడం ప్రారంభించారు. మీరు అనుకుంటున్నారు కదా, ఆ యేసు ప్రభువారు నిజమైన దేవుడు అని మీకు తెలియచేయడం కొరకు నేను చెప్తున్న మాటలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా కనిపించాయి, కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను అని మొదలుపెట్టాడు ఆయన. ఆ మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహాముని ఆయన ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాముతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు అంటే, ఇప్పుడు చెప్పాడు ఆయన. ఆ 7వ అధ్యాయము 3వ వచనం అండి. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు అంటే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయటికి రావాలి. ఎందుకు దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క ప్రజలను వారి బంధువుల దగ్గర నుండి, వారి దేశాల నుంచి ఎందుకు బయటికి రమ్మంటున్నాడు? ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? సార్ మీరు ఎన్ని చెప్పండి, ఉన్న ఊరిలో ఉన్నవాడు ఎవడో బాగుపడ్డండి అని. పుట్టిన ఊరిలో ఉన్నవాడు ఎవడో బాగుపడ్డట. మరి ఎవడు బాగుపడతాడట? పొన్నూరు నుంచి వచ్చి ఇక్కడ దొరకని ఇలా బాగుపడతారట. పుట్టిన ఊర్లోనంట పెరిగిన వాడు ఎవడో బాగుపడ్డట. అదేంటండి, పుట్టినూరులో వాడు పని చేసుకోకుండా వాళ్ళకి ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళు బాగుపడకుండా ఇంకెవరు బాగుపడతారంటే, లేదు సార్, ఈడు ఇంకొక ఊరు బాగున్నాయి అడిగిన బాగుపడతాడు, ఎక్కడుంటే మాత్రం బాగుపడ్డావు. ఏటో మరి అది ఏటో అది తెలియదండి, అదంతే ఇంకా అన్నాడు. ఇక్కడ అంటున్నాడు,
అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, అబ్రహామును గొప్పవాడిగా చేయాలని దేవుని యొక్క సంకల్పమైనప్పుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహ్మ, నీ 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 బంధువులను, నీ దేశాన్ని వదిలిపెట్టి బయటికి రా, ఈ రెండింటిని వదిలి అని అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక 3 విషయాలు చెప్తాడు. నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళిపోమంటాడు ఆయన. నేను చూపించే దేశంలోకి వెళ్ళమంటాడు ఆయన. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలుగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాట వింటారో అప్పుడు ఎంత చేశారా కొమ్మరుపుడు. దేవుడు అబ్రహాముని ఆయన రమ్మన్నప్పుడు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు బయలుదేరి రావాలి అంటాడు ఆయన. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం కొరకు, దేవుడు ఒక వ్యక్తిని దీవించడం కొరకు ఇన్ని వదిలిపెట్టి రావాలా? నిజమే. అలా కాకపోతే నిజంగా దేవుడు ఆ వ్యక్తిని దీవించలేడు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అంటే ఆ సమాజం నుండి, ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలా? అందరికీ తెలుసు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవాడు మంచంతో పట్టి ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూసి ఒక మాట అడిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు ఆయన. అవునా? అక్కడ యేసుప్రభువారు వాడికి ఆయనకి ఏం చెప్పాడు ఒక మాట చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉంది. 9వ వచనం అండి. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అన్నాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. ముందు నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేవాలి కదా. నువ్వు లేవకుండా దేవుడు నిన్ను ఎలా బాగు చేయగలడు ఆయన? మీకు ఇది ఎన్నోసార్లు చూపించు వచ్చాను మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ రోగం కలిగిన వాడిని యేసు ప్రభువారు అప్పటికి వాడు బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట అడిగాడు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అయితే అన్నాడు, నేను స్వస్థత పొందగోరాలనుకుంటున్నాను. అయితే నువ్వు లేచి సిలోయ అమ్మను కోనేట్లోనికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని రాపో అని చెప్పాడు. దేవుడు వాడిని స్వస్థపరిచాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో అయితే పడ్డావో ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి. అప్పుడే దేవుడిని దీవించగలుగుతాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? అందుకని అబ్రహాముకి అతని దేశము నుండి, అతని బంధువుల యొద్ద నుండి, అతని తండ్రి యొక్క ఇంటి నుండి ఎందుకు బయటికి రమ్మన్నాడంటే, అబ్రహ్మ, నువ్వు ఇలాగ ఉంటే నువ్వు నాలో జీవించలేవు. వాటిని విడిచి నువ్వు బయటికి రా. వాటిని విడిచి బయటికి రా. ఎందుకంటే ఇవి నువ్వు నీలో ఉన్నంత కాలము నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని కూడా పొందలేవు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలి అంటే నువ్వు ఆ స్థితిలో నుంచి బయటికి రా. ఆ స్థితిలో నుంచి బయటికి రా. ఎందుకంటే ఈ ముగ్గురు మనం వదిలిపెట్టడం అంత సామాన్యమైన విషయమే కాదు. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు,
శరీరాశ, నేత్రాశ, జీవపడము ఈ తండ్రుల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన వాటిని అంత తేలికగా మనం పోగొట్టుకోలేము. అంటారు కదా, ఈ లోకంలో ఉన్న బంధాలన్నిటికంటే రక్త సంబంధానికి ఎక్కువ బంధం అంట. ఎన్నాటినైనా మనం జయించేస్తాం, కానీ రక్త బంధాన్ని మాత్రం తెంపుకోలేమంట. ఆ బంధాన్ని మాత్రం తెంపుకోలేమంట. ఒక్కొక్కసారి మాట అనుకున్నా, కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనకు ప్రతికూలం అయిపోయినా, అప్పటికప్పుడుకి ఏదైనా వేసుకున్నా మళ్ళా రేపు కలిసిపోతాడట. కారణం ఏంటో తెలుసా? ఆ రక్తానుకున్న అనుబంధం అలాంటిదట. ఈ లోకంలో ఆ రక్తబంధానికి అంత ఆప్యాయత, అంత కలిసిపోయే తత్వం ఉంటే, అంతకంటే దేవుని యొక్క బంధానికి ఇంకెంత శక్తి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను సేవించాలి అనుకుంటే నాకంటే ఈ లోకంలో ఉన్న దేన్ని నువ్వు ప్రేమించకూడదు. అందుకని అబ్రహాముతో దేవుడు చెప్పాడు, వాటిని వదిలేసిరా, వాటిని విడిచిపెట్టి. ఇంతవరకు నీకేమైతే ఆధారమయ్యాయో అది నీ దేశమే కానీ, అది నీ బంధువులే కానీ, అది నీ తండ్రి ఇంటి వారే కానీ, వాటన్నిటినీ వదిలేసిరా. ఒకవేళ అబ్రహాము అన్నాడు, తండ్రి ఇలాగైతే నేను అలా బ్రతకగలను, వీళ్ళందరినీ వదిలేస్తే రేపు నాకు ఏదైనా అవసరమైతే, నాకేదైనా కష్టం వస్తే, నాకేదైనా ఇబ్బంది వస్తే, నా బంధువులు నా రక్త సంబంధం లేకపోతే నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు సాయం చేస్తారు? ఒకవేళ మనలాగే ఆయన అడుగుంటే దేవుడు అంటాడు, నేను లేనా? వీళ్ళందరికంటే నేను ఎక్కువ లేను. వీళ్ళందరినీ నేను నీకు ఇచ్చాను, నువ్వు పుట్టించాను. వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టడం వల్ల వీళ్ళందరూ నీకు బంధువులు అయ్యారు. అదే ఆ ఇంట్లో నువ్వు పుట్టకపోయి ఉంటే నీకు అలా బంధువులు కాదు కదా. నేను కదా నువ్వు ఎక్కడ పుట్టాలో నిర్ణయించిన వాడిని నేను, నువ్వు ఎలాగ జీవించాలో తీర్మానం చేసిన వాడిని నేను, నువ్వు ఎలాగ ఉండాలో తీర్మానం చేసిన వాడిని అన్నీ నేనైనప్పుడు నా మీద నువ్వు ఆధారపడకుండా వాళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు? వాళ్ళెవరు? అందుకని దేవుడు అన్నాడు, అబ్రహ్మ నువ్వు దీవించబడాలి అంటే, నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే ఆ ముగ్గురిని వదిలేసి నువ్వు పెట్టినా. అబ్రహాముకి ఎంత కష్టమైంది. తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టడం అంటే అంత సామాన్యమా? లేదు. కానీ అబ్రహాము దేవుని కొరకు వదిలిపెట్టాడు కాబట్టి ఈరోజు మనందరము పుట్టాము అంటారు. ఆ రోజు తరపున అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు. వాగ్దానం చేసిన ఆ దేవుడు మాట అబ్రహాము వినడం బట్టే, ఆయన బయలుదేరి రావడం వల్లే కదా ఈరోజు మీరు ఈ దేశంలో కాపురం ఉన్నారు. ఈ దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఏమీ ఇవ్వలేదు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహ్మ నేను తీసుకువెళ్తున్నాను కానీ అక్కడ నీకు అడుగు పెట్టే స్థలం కూడా నీకు ఇవ్వను నేను. నువ్వు అడుగు పెట్టే స్థలం అంతా కూడా నీకు ఇవ్వను నేను. కానీ నీ తర్వాత నీ కుమారులకి 400 సంవత్సరాల తర్వాత ఈ భూమిని, ఈ భాగం అంతటినీ వారికి స్వాస్యంగా నేను ఇస్తాను. ఈ కనాను దేశం అంతా కూడా నీ బిడ్డలదే. అప్పుడు అబ్రహాము ఉండొచ్చు, ప్రభా నాకు లేని నా పిల్లలకేంటి? నేను అనుభవించాలి కదా, నేను అనుభవించకుండా ఏదో నా పిల్లలకి ఇస్తానని చెప్తున్నావు, ముందు నాకి అనగలేదు ఆయన. ప్రభా నన్ను కాకుండా నా సంతానాన్ని నువ్వు దీవిస్తానంటున్నావు, ఎందుకంటే నాకు ఇంకేం కావాలి, నేనేమైపోయినా పర్లేదు, నా సంతానం ఎప్పటికీ స్థిరంగా నువ్వు నిలిచి ఉండేలా నువ్వు చేస్తానన్నప్పుడు ఏదైనా నీ కోసం నేను వదిలిపెట్టని సిద్ధమే, ఏదైనా నీ కోసం వదిలిపెడతాను. ఆనాడు అబ్రహాము యొక్క ఆ త్యాగము చేయడం వల్లే ఈరోజు మనమందరము కూడా ఆ దేవుళ్ళకి వచ్చాము కదా. ఒకవేళ అబ్రహాము ఆ త్యాగం చేయకపోయి ఉంటే మనం అందరం ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా? అదే స్థాపన అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తున్నది ఎంతవరకు న్యాయం? మీరు చెప్పిన మాటలు ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి? ఇది న్యాయమా? దేవుని యొక్క ధర్మం న్యాయమా? నేనేం మాట్లాడినా నా మీద మీరు నేరం మోపుతున్నారు. నేను జరిగిన విషయాలే చెప్పానే తప్ప నేను అందులో ఏమీ ఒక్కటి కూడా తప్పు చెప్పలేదు. అయినా నా మీద మీరు అబద్ధంగా నేరం మోపుతున్నారు. నేనేదో ఈ దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని, లేక నజరేయుని యేసు పక్షంగా నేను ఉండి ఏదో యేసు ప్రభువారి పక్షంగా ఏదో మత కల్లోలను నేను తీసుకొచ్చానని మీరు చెప్తున్నారే. తీసుకొచ్చింది నేనా మీరా?
మన పితరుల గురించి ఆలోచించండి, మన చరిత్ర ఆలోచించండి, మనం ఎలా వచ్చామన్నప్పుడు మనం ఇంత జరిగి దేవుడు మనల్ని ప్రేమించేంత వరకు తీసుకొస్తే మీరు దేవుడు మాటే వింటారు. మీరు ఎంత మూర్ఖులుగా తయారయ్యారు. పేరుకి మేము అబ్రహాం పిల్లలు అని చెప్తున్నారు, మేము ఎప్పుడు ఎవరికెన్నడూ దాసులుగా ఉండలేదు అని చెప్తున్నారు. కానీ ముందు మీరు మారారా? మీ జీవితం మారిందా? అందుకన్నాడైనా ముష్కర్లాగా హృదయమును చెవులను దేవుని వాక్యములకు లోపలిచినదని మందమతులారా మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఇంతకాలం దేవుని వాక్యాన్ని విన్నారే, ఇంతకాలం దేవుని వాక్యాన్ని చదివారే, మీరే మారలేక ఇంకెవరికి మారుస్తారు? ఇప్పటికైనా మారండి అని స్తెఫను చెప్పడం ప్రారంభించాడు. తన హిస్టరీ అంతా ఎక్కడి నుంచి దేవుడు ప్రారంభించాడు. అబ్రహాము ఎక్కడ మెసొపొతామియా నుంచి బయలుదేరి కనాను దేశంలోకి దేవుడు తీసుకొచ్చి ఆ కనాను దేశంలో కాలు పెట్టించి మరలా అబ్రహాముని వెనక్కి తీసుకొని పోయి 400 సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని తీసుకొచ్చి కనాను దేశాన్ని స్వాధీనించాడు అని అంటున్నారు. ఈరోజు మీరు నివసిస్తున్న ఈ భూమి ఆయనదే కదా. మీరు పాదం పెట్టిన ఈ స్థలము దేవుడిది, అబ్రహాముకి ఇచ్చిందే కదా. ఇవన్నీ అనుభవిస్తూ మీరు దేవుడి మాటనే మేలుతున్నారు. ఇదా మీరు చేసేది అని స్తెఫను ఎంతో బాధపడి చెప్తున్నాడు. ఎంత చెప్పినప్పటికీ కూడా వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి. దేవుడి వాక్యానికి వారు ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు. మూర్ఖంగా ప్రవర్తించిన వారు, కఠినమైన మనసు కలిగిన వారు దేవుని వాక్యాన్ని ఎంత వింటున్నారు, వారు మారడానికి ఇష్టపడలేదు. అందుకని ఆనాడు స్తెఫను సైతము కూడా రాళ్లతో కూడా చంపేశారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారు మారలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్తెఫను చెప్పుచున్న మాటలు విని వారు మారవలసిన దానికి బదులుగా ఆయన మీద కోపం తెచ్చుకున్నారట. ఈ చివరికి ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనమండి. 54 వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. సరే, అతను చెప్పిన మాటల్లో ఏది తప్పు ఉంది? ఒక్కటి కూడా నేరం లేదు. జరిగిన విషయాలన్నీ చెప్పుకొచ్చారు. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఇసాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, తన 12 మంది కొడుకుల దగ్గర నుంచి 12 మంది 70 మంది అయ్యి 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళి 430 సంవత్సరాల వారు ఉండి కొన్ని లక్షల మంది జనాంగంగా దేవుడు వారిని విస్తరింపచేసి అక్కడి నుంచి దేవుడు అరణ్యంలో నుంచి బయటికి తీసుకొచ్చి అరణ్యంలో దేవుడిని ఎంత శోధించారే, వీళ్ళు ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా దేవుడు వారిని కాపాడి తీసుకొచ్చి కనాను దేశానికి ఇచ్చాడే. ఇంత చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఇన్ని విషయాలు చెప్పాడు స్తెఫను వారికి. అయినా వారు దేవుని వాక్యాన్ని విని నిజమే కదా అని చెప్పిన దాంట్లో ఏంటి అబద్ధం ఉంది? దేవుని వాక్యాన్నే కదా చూపించాడు, దేవుని వాక్యంలో నిజమే కదా అని చెప్పాడని ఏమి స్తెఫను మీద ఏమి జాలి పడలేదు వారు. స్తెఫను చెప్పిన మాటలు ఏమి లక్ష్యం ఉంచలేదు వారు. వారు విని కోపపడి, అది వాళ్ళెంత మూర్ఖులు కూడా చూడండి. దేవుని వాక్యాన్ని విని కూడా వారు కోపడ్డారట. దేని మీద? దేవుని వాక్యానికి విరోధంగా. దేవుని వాక్యానికి విరోధంగా. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని విని మనలో కోపం అనేది సార్లు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనలో కోపము కాదు రావాల్సింది. దేవుని వాక్యాన్ని విన్నప్పుడల్లా మనలో తగ్గించుకునే స్వభావం రావాలి, దీనులుగా చేయించుకునే మనసు రావాలి. ప్రభువా, ఏ రోజు నీ సన్నిధికి వెళ్ళాను, నాతో ఇలా మాట్లాడు. ఒకవేళ నాలాంటి బలహీనతలు ఉంటే నాలోని తీసుకుని నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. అది రావాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని ప్రజల్లో తమ్మును తాము తగ్గించుకొని దేవుని వాక్యాన్ని స్వీకరించేట్లుగా ఉండాలి తప్ప దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కోపపడడం అనేది అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. అలాగూ చేయడం వల్ల వారు స్తెఫను యొక్క రక్తాన్ని చిందించారు. దేవుడు చెప్పేటప్పుడు
వాడికి ఏం చెప్పాడు అంటే అప్పుడు చనిపోతున్నప్పుడు కూడా చెప్పాడు, తండ్రి ఈ పాపం వీరి మీద మోపొద్దు, వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించు అని చెప్పాడు. ఎంత గొప్ప గొప్ప మాట. అది ఆత్మీయుడు చేసే పని. ఒక దేవుని బిడ్డ చేసేది ఏంటో తెలుసా? ఎన్నైనా సరే భరించగలిగినవాడు, క్షమించగలిగినవాడు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత భరిస్తామో అంత క్షమించగలుగుతాం. అదే మనకున్న మంచి లక్షణం. ఇంకా అలాంటి మనసు లోకంలో ఎవ్వరికీ ఉండదు. మనం క్షమించగలుగుతాం, భరించగలుగుతాం. మనలాగా ఇంకెవరు లోకంలో ఉంటారు. అందుకని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసింటే స్టెఫను ఎన్ని విషయాలు చూస్తూ వచ్చారు, కానీ వాళ్ళు విన్నారే కానీ దాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. దేవుని వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించలేని పరిస్థితి. అందుకని ఆ రోజు ఇశ్రాయేలీయులు సమాజ పెద్దలు, ప్రధాన యాజకుడు స్టెఫన్ను చంపాలని ప్రయత్నం చేశారు. ఒక నిరపరాధిని చంపాలనుకున్నారు. అందుకని కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారి తర్వాత మొట్టమొదటి హతసాక్షి ఎవరు అంటే స్టెఫన్. ఇతడే దేవుడు కొరకు మొట్టమొదటిగా చంపబడిన వ్యక్తి. దేవుడు కొరకు అర్థమైందా? కొత్త నిబంధనలో దేవుడు కొత్త హతసాక్షి ఎవరంటే ఈయనే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే ఈ లోకం నుండి వేరైన జీవితాన్ని జీవించాలని ప్రయత్నించాలి. గత ఆదివారం కూడా నేను చెప్పాను, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే దేవుని బిడ్డలకు ఆయన వాగ్దానం చేసి నెరవేర్చగలిగిన వాడు. దేవుడు మాట ఇవ్వడం ఎవరికి ఇస్తాడంటే దేవుని ప్రజలకు ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వారితోటే నిబంధన చేస్తాడు తప్ప ఆయన నమ్ముకోలేని వారితో నిబంధన చేయాలి. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఒక వాగ్దానాన్ని, ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన నెరవేర్చాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మిన తన ప్రజలైన వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అటువంటి ఆశీర్వాదానికి వారసులు కావాలి అనుకుంటే అబ్రహాము వలె నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టడానికి ప్రయత్నించే. ఈ లోక సంబంధమైన వాటిని వదిలే. దేవుడి కంటే ఇవేమి గొప్ప. శరీరాన్ని, లోకాన్ని, నేత్రాశను నువ్వు జయించలేనప్పుడు, ఈ లోపల ఉన్న వాటిని నువ్వు వదిలిపెట్టలేనప్పుడు నువ్వు ఎలాగ ఆత్మీయంగా ఎదగలవు? కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఈ లోక సంబంధాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించగలడు. ఈ లోకము కావాలి, దేవుడు కావాలి అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడలేవు. నీకు దేవుడు కావాలి అనుకుంటే లోకాన్ని వదిలే, దేవుడిని దీవిస్తాడు. లేదా దేవుడిని వదిలే లోకంలోకి వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు. అయితే ఒక సంగతి మర్చిపోకు, నువ్వు జీవించిన జీవితం అంతటికీ ఒకరోజు తీర్పు, ఒకరోజు ఉంది. అందుకంటే నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పును, నీ కోరిక చెప్పును నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తెచ్చినని మాత్రం జ్ఞాపకం చేసుకో. ఒకరోజు ఉంది, మనం చేసిన వాటన్నిటికీ లెక్క చెప్పవలసిన రోజు ఉంది. అంతే. కాబట్టి దేవుడి ద్వారా దీవించబడాలి అనుకుంటే ఆయన మాట విని ఈ లోకాన్ని వదిలేయి. లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలు, లోక పద్ధతుల్ని, లోక అలవాట్లని ఇవన్నీ వదిలేసేమా. అవన్నీ పాటిస్తూ దేవుడిని కూడా నువ్వు నమ్మేలాంటే అది ఇప్పటికీ జరగదు. అందుకని ఒకసారి నేను మనుషుల్లో సంతోషపెట్టగోరేవాడినైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుని కాను. నేను క్రీస్తుకి దాసుని అవ్వాలి అనుకుంటే, నేను క్రీస్తుని సంతోష పెట్టాలి అనుకుంటే నేను మనుషుల మాట వినకూడదు. నేను మనుషుల మాట విన్నాను అంటే నేను క్రీస్తుకి దాసుని కాను. అందుకని ఈ లోకంలో దేవుణ్ణి ఎరగలేని వారి మాట, అన్యజనులు చెప్పింది మనం చేయడం కాదు, దేవుని బిడ్డలో దేవుడు చెప్పింది చేయాలి. వాక్యానుసారంగా అలా జీవించినప్పుడే నీవెంత ఆశీర్వాదంలోనికి, ఎంత వృద్ధిలోనికి వస్తావో చూడు. దేవుడు ఆ రీతిగా మనందరినీ దేవుడు
ఆత్మీయంగా బలపరిచి మనందరినీ అటువంటి ఆశీర్వాదానికి అబ్రహాముని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో మనందరినీ కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించడానికి మనందరినీ సిద్ధపరచిన కాక ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి బైబిల్ పట్టణంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో తండ్రి నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించాను. అవి నా హృదయమునకు ఆనందమును నా శరీరమునకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇర్మియా చెప్పినట్లుగా దావీదు కూడా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. దేవా, నీ మాటలు ఎంత గొప్పవో, నీ వాక్యం ఎంత గొప్పదో దావీదు కీర్తనలో ఎన్నోసార్లు రచించాడు. నిజమే తండ్రి, నీ మాటకున్నంత శక్తి ఈ భూమి మీద మరి దేనికి లేదు. అందుకన్నారు శక్తి కలిగిన ఆ వాక్యము అని చెప్పారు. మీ వాక్యము వినే కొలది మాకెంత ధైర్యము, ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత బలాన్ని ఇవ్వగలుగుతుందో మాకు జ్ఞాపకం చేశారు. రక్షించబడిన వారికి నీ మాటలు ఎంతో బలమైనవి, రక్షణ లేని వారికి అవెంతో వెర్రితనంగా కనిపించేవి. ఎన్నో సంవత్సరాలుగా రక్షించబడ్డా నీ బిడ్డలుగా చేయబడిన వారు, కానీ ఆ మాటలు వింటూ మేము బలవంతులుగా అవ్వాల్సిన దానికి బదులుగా బలహీనులుగా మేము చేయబడుతూ రోజు రోజుకి లోకానికి, మనుషులకి, లోక సంబంధమైన వాటికి మేము భయపడుతూ నిన్ను సంతోషపెట్టలేని పరిస్థితులు కలిగిన వారు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఈ భయాలే నీ నుండి మమ్మల్ని దూరం చేస్తున్నాయి. అందుకే మీరు చెప్పారు, పిరికివారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని. ప్రభువా, మేము పిరికివారము కాక ధైర్యవంతులుగా జీవించుటలో మమ్మల్ని సిద్ధపరచండి. అంతేకాదు, అబ్రహాముని మీరు ఆశీర్వదించే ముందుగా అతని దేశము నుండి, అతని బంధువుల యొద్ద నుండి, అతని యొక్క ఈ తండ్రి ఇంటి నుండి అతని వెలుపలకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి వాటిని కలిగి ఉన్నప్పుడు అబ్రహాము మీ చేత దీవించబడ్డానికి ఆయన అర్హుడిగా చేయబడలేడు. అబ్రహాము దీవించబడాలి అంటే దేవా నీ వాక్యాన్ని, నీ మాటకు విధేయత చూపగలిగిన వాడై ఉండాలి. ప్రభువా, కనికరించండి. మేము కూడా నువ్వు కోరిన మేరకు నీకు తగినట్లుగా మేము జీవించేవారుగా అబ్రహాము వలె జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే వీరు కూడా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి సహాయం దయచేయండి. ప్రభువా, మేము వాక్యాన్ని విని మేము కోపపడేవారం కాదు, వాక్యాన్ని విని సాత్వికముతో దాన్ని అంగీకరించేవారిగా, నీ వాక్యము దగ్గరికి, నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము తగ్గించుకొని లోబడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఎదురాడే స్వభావం కానీ, కోపపడే స్వభావం కానీ మాలో లేకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అబ్రహాము ద్వారా మీరు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడివి, ఆ వాగ్దానానికి మేమందరము వారసులు కావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అటువంటి ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి మేమందరము అర్హులుగా చేయబడడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి, వారిని కాపాడమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల్ని కనికరించండి. సమయంలో మీరు అవసరాలు పాప గారిని రామచంద్రపురం నుంచి స్థలాన్ని తీసుకొచ్చారు. దేవా, మీకు వందనాలు. తన వృద్ధాప్య బలహీనతపై గాయపడిన స్థానం ఉంచండి. వారి ఇచ్చిన మరి ముగ్గురు కుమార్తెల కుటుంబాన్ని, తమ కుమారుడు కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరచండి. దేవ, కాపాడండి. దేవ, సహోదరి మీరు పాప గారిని కూడా వృద్ధాప్య బలహీనతపై గాయపడిన స్థానం నుంచి నీ కొరకు నమ్మకంగా జీవించుటలో సిద్ధపరచండి. అలాగే తండ్రి, మరి సమయంలో సోదరునాథనీయులు మరి సిస్టర్ని కూడా విజయవాడ నుంచి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు.
వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. సోదరి యొక్క భర్తను కూడా రక్షించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో బలహీనంగా అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను కనికరించండి. ఇంకా ఎవరైతే మరి బలహీనంగా అనారోగ్యంతో ఉంటున్నారో వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. సోదరి రూతు గారిని, అలాగే తన చెల్లెలు పార్వతమ్మను కనికరించండి. పార్వతమ్మ గారిని మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దేవా, తనలో చిన్న విశ్వాసాన్ని బలపరిచి రక్షించి తను కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో సోదరి జాన్ వెదర్ వారి కుటుంబాన్ని, సోదరి ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే సోదరి లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని, రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే సోదరి మరి ఈశ్వర సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే తండ్రి సోదరి లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, కుమారి సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే తండ్రి మరి సిస్టర్ వారి కుటుంబాన్ని, సత్యవతి గారి కుటుంబాన్ని, ఇలా నీ బిడ్డల కుటుంబాలన్నింటిలో తండ్రి మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనను వారికి మెండుగా అనుగ్రహించండి, సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి మోహన్ను కూడా అనుగ్రహించండి. ఆస్తమాతో కొంత బాధపడుతున్నాడు, తను కూడా ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. అలాగే తండ్రి మరోసారి ఈ రాత్రికాల సమయంలో బలహీనంగా అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సువర్ణరావు గారిని, సొలమి గారిని, కృపారావుని, ఇతర కుమారుని, అన్నమ్మ గారిని, నాసరి గారిని, పితృపాల్ గారిని, అలాగే తండ్రి సోదరు సత్యవతి గారిని, సోదరు నాగరాజు గారిని, ఇలా తండ్రి బలహీన లేని వారిని కూడా మీరు ముఖ్య స్వస్థతను అనుగ్రహించి మీ కొరకు ఆత్మీయంగా బలపరచబడట్లో సహాయం చేయండి. నేను నా కుటుంబం కూడా నమ్మకంగా సేవించుటలో సిద్ధపరచండి, సహాయం చేయండి. దేవా, మీరు అవసరం శాంతమ్మ గారిని కూడా వృద్ధాప్యంగా స్థానించండి. ఇలాగ ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో మీ సమృద్ధిని అనుగ్రహించి దేవా, ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన రీతిగా నూతనమైన వాగ్దానములు అనుభవించడమే కాక నూతనమైన ఆశీర్వాదాలు కూడా పొందడం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ చేతులుగా అప్పగిస్తూ విత్తబడిన వాక్యాన్ని కూడా మీరు ప్రతిఫలము చేయమని మహిమాగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు ప్రభారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడేటకును ఆయన మహిమ మీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టకును శక్తిగల రక్షకుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యము ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.